Hey guys, welcome back to my channel and welcome to a new vlog. If you're watching me for the first time, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో హియర్ వీఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ వైజాగ్ టు రాజమండ్రి. వైజాగ్ బ్లాగ్లో ఈ వీడియోస్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఐఎమ్ యాడింగ్ దెమ్ హియర్. ఆన్ ద వేలో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అని తన బర్త్డే పార్టీ ఉంటే తునిలో ఆగామన్నమాట. ఇంకా అక్కడ లంచ్ చేసేసి వీ వెంట్ టు తలుపులమ్మ లోవర్ టెంపుల్. నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళడం. చాలా బాగుంది, దర్శనం చాలా బాగుంది. మా మమ్మీ వాళ్ళు కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అసలు ఇలా ఉండేది కాదంట. ఇప్పుడు కొత్తగా బయట ఎంట్రన్స్ దగ్గర అదంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వ్యూ అయితే అసలు చాలా బాగుంది, పైనుంచి మౌంటైన్స్ అలా కనిపిస్తుంటే చాలా బాగుంది, అసలు చాలా పీస్ఫుల్ గా ఉంది. వీళ్ళు మా బుడ్డి కజిన్స్ అనమాట. ఫుల్ టైం పాస్ అయిపోతుంది వీళ్ళతో ఉంటే. ఏ ఫ్రూట్ ఇది? ఏ ఫ్రూట్ ఇది చెప్పు. దాని పేరేంటో చెప్పు. పేరు నువ్వు చెప్పు. అచ్చమైన అడుక్కునే ఏంటది? ఇగో నెయిల్ పాలిష్ వేసుకుందాం, చూపి. నేను నెయిల్ పాలిష్ చూపుతాను. అబ్బా వావ్, ఎవరేసారు నీకు? ఏది నువ్వే కదా వేసుకున్నాను నువ్వు ఎప్పుడు? అమ్మేసి బాగా వేసింది మా మమ్మీ. ఏ కలర్ చెప్పు, ఏ కలర్ అది? ఇది మేము దుబాయ్ రిటర్న్ వెళ్ళి ముందు డే అనమాట. మా అత్త వాళ్ళ ఇంటికి వస్తే ఇదిగో ఈ బుడ్డిదాంతో కాసేపు ఆడుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గోదావరి రివర్ అనమాట. ఈసారి అసలు రాజమండ్రి బజ్జీలు తినకుండా వెళ్ళిపోతున్నాను. ఎనీవేస్ మా ఫ్లైట్ రాజమండ్రి టు అబుదాబి వయా హైదరాబాద్. ఈ ట్రావెలింగ్ అంటేనే అసలు మొత్తం ప్యాకింగ్ చేసుకునేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. అందులో నేను జూన్ నుంచి ట్రావెలింగ్లోనే ఉన్నాను. అటు ఇటు తిరగడం, ఇంకా ప్యాకింగ్, అన్ప్యాకింగ్ అండ్ రిపీట్ ఇలాగే ఉందన్నమాట అప్పటి నుంచి. ఫైనల్గా దుబాయ్ వెళ్ళాక ఇంకా ఎక్కడికి కదిలేదు లేదు, ఒక రొటీన్లో పడిపోవాలి. ఆగస్ట్ ఎండ్లో అసలు హెల్త్ బాగాలేదు నాకు అన్నాను కదా లాస్ట్ వ్లాగ్లో. సో ఇంకా బాగా నీరసంగా ఉందన్నమాట జర్నీ చేసిన రోజున కూడా. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఐ వాంటెడ్ టు బై ద ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్ బుక్, బట్ అక్కడ లేదంట. బెంగళూరు నుంచి వచ్చినప్పుడు కూడా ఆ ఎయిర్పోర్ట్లో కూడా అడిగాను, బట్ ఇట్ వాజంట్ దేర్. సరే ఇంకా ఈ బుక్ చదువుదాంలే అనుకున్నాను. ఐ యూజువలీ డోంట్ ప్రిఫర్ రీడింగ్ ఈ బుక్స్, అంటే స్క్రీన్ చూడాలి, మళ్ళీ ఐస్ ఎఫెక్ట్ అవుతాయని. అండ్ బుక్స్ చదివేదే స్క్రీన్ టైం తగ్గిద్దామని కదా. అండ్ మోర్ ఓవర్ ఫిజికల్గా బుక్ పట్టుకొని చదివే ఫీలింగ్ చాలా ఇష్టం నాకు. దుబాయ్ బుక్స్ ప్రైజెస్ చాలా ఎక్కువ అనమాట. ఇక్కడ మీద డబుల్ ట్రిపుల్ అలా ఉంటాయి. ఇంకా ఇండియాలోనే కొనుక్కొని తీసుకెళ్తాను బుక్స్ అక్కడికి. సో ఐ గాట్ దీస్ 2 books అండ్ జోషి బాట్ హనుమాన్ చాలీసా. ఐ గాట్ కోపింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ బై లీసా కైల్ అండ్ ది ఓవర్ థింకింగ్ కల్చర్ బై నిక్ ట్రెంటన్. సో ఇవి చదివేశాక ఐ రివ్యూ దీస్ ఫర్ యూ ఆల్. ఇక్కడ ఈ దేవుడి విగ్రహాలు చాలా బాగున్నాయని అవి చూసాం అలా కాసేపు. బ్రాస్ ఐడల్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి గైస్, దిస్ ఇస్ అ ఫ్లవర్ బొకే వెండింగ్ మెషిన్. ఇలా కూడా ఉంటాయని తెలియదు నాకు, ఫస్ట్ టైం చూడడం. సో ల్యాండ్ అయ్యి వచ్చిన వాళ్ళకి అలా ఫ్లవర్ బొకే వేస్తే బాగుంటుంది కదా. వీ సా అ ఫ్యూ పీపుల్ స్టాండింగ్ విత్ బొకేస్ వెయిటింగ్ ఫర్ దర్ లవ్డ్ వన్స్. ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట, చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ రిమెంబర్, బట్ నా బర్త్డే వ్లాగ్లో చెప్పా కదా సర్ప్రైజ్ గిఫ్ట్ అని. అంటే నాకు సర్ప్రైజ్ కాదు, మీకు సర్ప్రైజ్. సో అది ఇదే అనమాట. ఐవ్ బిన్ వాంటింగ్ టు గెట్ నైకీ స్నీకర్స్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్. ఇంకా బర్త్డేకి అడగచ్చులే అని ఐ వెయిటెడ్ టిల్ జులై. చాలా వెతికి ఫైనల్గా ఐ గాట్ దిస్. ఐ ఆర్డర్డ్ ఇట్ ఆన్లైన్ ఆన్ ది ఒఫిషియల్ యూఏఈ నైకీ యాప్.
మేము ఇండియాకొచ్చే 2 డేస్ ముందు ఐ ఆర్డర్డ్ ఇట్. సో, అందుకే నేను కూడా ఇప్పుడే లైవ్‌లో చూడడం అనమాట. కలర్ అండ్ డిజైన్ చాలా నచ్చాయి నాకు. దీస్ ఆర్ వెర్సటైల్ స్నీకర్స్. బేజ్ కలర్ కదా! సో, ఏ అవుట్‌ఫిట్ మీదకైనా మ్యాచ్ అయిపోతదని చెప్పి నేనిది తీసుకున్నాను. లెట్ మీ నో వాట్ యూ గైస్ థింక్ ఆఫ్ మై న్యూ స్నీకర్స్ ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో. Then next I wanted to show you guys the famous Dubai Kunafa chocolate. Original Dubai Kunafa chocolate అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫిక్స్ డెజర్ట్ చాక్లెటియర్ అనే ఆన్లైన్ స్టోర్ వాళ్ళు దే లాంచ్డ్ ఇట్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ దట్ ఈస్ ద ఒరిజినల్ అథెంటిక్ కునాఫా చాక్లెట్. ఇక్కడ నేను చూపిస్తుంది అనదర్ ఫేమస్ బ్రాండ్ విచ్ ఇస్ ద బిగ్ డాడీ కునాఫా చాక్లెట్ ఫ్రమ్ నూన్. నూన్ అంటే ఆన్లైన్ డెలివరీ సర్వీస్ యాప్ అనమాట, సిమిలర్ టు బ్లింకిట్ ఇన్ ఇండియా. సో ఈ చాక్లెట్ ఎక్స్క్లూజివ్లీ నూన్ వాళ్ళది. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది 22 దిరమ్స్ అనమాట, అంటే రూపీస్లో అరౌండ్ 500 రూపీస్ చేంజ్ అలా. ఫిక్స్ చాక్లెట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్స్ 150 దిరమ్స్ అంటే అరౌండ్ 3600 రూపీస్. సో ఒక చాక్లెట్ అంత కాస్ట్ అంటే ఐ గెస్ ఇట్స్ బికాస్ ఇట్ వెంట్ వైరల్, సో దట్స్ వై ద ప్రైస్ ఇస్ లైక్ దట్. ఫిక్స్ చాక్లెట్ కావాలంటే యూ కెన్ ఆర్డర్ ఇట్ ఆన్లైన్ వయా డెలివరీ యాప్ at 2 PM and 5 PM డైలీ. అండ్ ఫిజికల్గా ఇఫ్ యూ వాంట్ టు బై దెన్ ద చాక్లెట్ ఈస్ సోల్డ్ at దుబాయ్ డ్యూటీ ఫ్రీ టర్మినల్ 3 విచ్ ఇస్ ది ఎక్స్క్లూజివ్ టర్మినల్ ఫర్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. సో మీరు ఎమిరేట్స్లో ట్రావెల్ చేస్తే ఫ్రమ్ దుబాయ్ టు ఎనీ అదర్ కంట్రీ ఓన్లీ దెన్ యూ కెన్ బై అక్కడ డ్యూటీ ఫ్రీలో. ఇంకా మీరు దుబాయ్లో ఏ షాప్స్లో చూసినా చాలా కొనాఫా చాక్లెట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ ఫేక్ చాక్లెట్స్, ఒరిజినల్ కాదు. సో టేస్ట్ విల్ డెఫినెట్లీ వేరీ. కొన్ని బాగుంటాయి, కొన్ని కొన్ని బాగోవు. చాకోమెల్స్ అని ఇంకొక బ్రాండ్ ఉంటుంది లూలూలో అనమాట. ఓన్లీ లూలూలోనే ఉంటుంది చాకోమెల్స్ అని. దాని టేస్ట్ కూడా బాగుంటుంది. సో యా, దట్స్ ఆల్ అబౌట్ దుబాయ్స్ వైరల్ కునాఫా చాక్లెట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, చెప్తాను. యాక్చువల్లీ 2022 ఆ టైంలో బాగా వైరల్ అయింది కదా, అప్పుడు అసలు తినలేదు నేను ఫస్ట్ టైమే తిన్నాను అనమాట ఈ ఇయర్లోనే. ద బిగ్ డాడీ చాక్లెట్ అది చూపించాను కదా నూనెది, అదనమాట. యూజువల్గా చాక్లెట్స్ ఎక్కువ తిన్ను అండ్ ఇలా పెద్ద చాక్లెట్ బార్స్ అయితే ఒకేసారి మొత్తం తినలేను అనమాట, బాగా స్వీట్ అనిపిస్తాయి నాకు. బట్ ఈ కునాఫా చాక్లెట్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంకా మేము దుబాయ్ వచ్చిన నెక్స్ట్ డే ఇండియా నుంచి ఒక గెస్ట్ వచ్చారు. సో వీ టుక్ హిమ్ అవుట్ ఫర్ లంచ్. ఈ రెస్టారెంట్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, బెంగళూరు టిఫనీస్ అని రీసెంట్గా స్టార్ట్ చేశారు. మొత్తం బెంగళూరు థీమ్డ్ అనమాట. నాకు మళ్ళీ బెంగళూరు వైబ్స్ వచ్చేసాయి. ఫుడ్ బాగుంది, మొత్తం కర్ణాటక స్టైల్లోనే ఉంది అండ్ అంబియన్స్ ఇస్ ఆల్సో గుడ్. ఇది ఊత్మేతాలో ఉంది, బర్దుబాయ్లో ఒక ఏరియా అనమాట ఇది. ఇక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, నార్త్ అండ్ సౌత్ రెండు. బర్దుబాయ్ అంటే ఓల్డ్ దుబాయ్ అనమాట, మొత్తం చిన్న చిన్న బిల్డింగ్స్ అలా ఉంటాయి. ముందు ముందు వ్లాగ్స్లో ఐల్ షో యూ గైస్. Guys, have you watched the Summer I Turned Pretty last episode? Look at this building. Carlo ఉన్నప్పుడు suddenly I saw this building and I was like, wow, it's Conrad. If you guys have watched that series, please comment down below. I need to know whether you're team Conrad or team Jeremiah or team Antibelly. I'm definitely team Antibelly. అసలు ఆ సిరీస్ మొత్తంలో బెల్లి లేకపోతే both the brothers would have lived happily and నా feeling. రా మా మమ్మీ ఆ చైన్ ప్రియాంక కలెక్షన్స్లో తీసుకుంటాం. ఇక్కడ నేను జోషి F1 మూవీకి వెళ్తున్నాము 4DXలో, అదే బ్రాడ్ పిట్ మూవీ. వీ వెంట్ టు వాచ్ ఇట్ ఎట్ ద మాల్ ఆఫ్ ఎమిరేట్స్. ఆ మూవీ అసలు ఐ థింక్ లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో వచ్చింది. మేమేమో ఇంకా ఇండియాకి వెళ్ళే హడావిడిలో ఉన్నాం అనమాట, అప్పుడు ఇంకా వెళ్ళడం కుదరలేదు. అండ్ నాకు ఈ కార్ రేసింగ్ అవి వాటి గురించి అంత ఐడియా లేదు. సో ఇనిషియలీ ఐ వాజంట్ దట్ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్, బట్ చాలా మంది చెప్పారు చూడమని. అండ్ చూస్తే 4DXలోనే చూడమన్నారనమాట. సో యా, దుబాయ్ వచ్చాక చూస్తే ఇంకా థియేటర్స్లో ఉంది. సో జోషి అండ్ ఐ వెంట్ అండ్ వాచ్డ్ ఇట్. వీ వాచ్డ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. మూవీ వచ్చి 2 months అయింది, 2 months కూడా కాదు ఇంకా పైన అయింది. అండ్ ద థియేటర్ వాజ్ హౌస్ఫుల్. ఐ మీన్ జస్ట్ ఇమాజిన్ ద క్రేజ్. ఐ లవ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ 4DX, చాలా బాగుంది. మాల్ ఆఫ్ ఎమిరేట్స్ మాల్ కూడా ఇట్ లుక్స్ రియలీ నైస్, ద డిజైన్ అండ్ ఈ డోమ్ ఆర్కిటెక్చర్ అది. మూవీ అయ్యాక అలా కాసేపు తిరుగుదాం అనుకున్నాం, బట్ మూవీ అయ్యేసరికి 10:30 PM అలా అయిందనమాట. ఇంకా వీ డైరెక్ట్లీ వెంట్ బ్యాక్ హోమ్. And that's all for this video. More exciting videos are on the way, so please subscribe to my channel if you haven't, and thank you so much for watching this video. See you guys in my next vlog. Bye, take care.